నుంచి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి శానిటరీ సెక్యూరిటీ సిబ్బంది గత 10 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 నెలలుగా జీతాలు రావట్లేదని, కుటుంబాన్ని నడపడం చాలా ఇబ్బంది అవుతుందని, ఈ విషయంపై ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ గారిని అడిగితే బడ్జెట్ లేదని, 4 నెలలు పనిచేసిన జీతాలు ఇస్తామని, ఇప్పటి నుంచి డ్యూటీలకు రావద్దని అంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి జీతాలు చెల్లించుతామని, తక్షణంలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. గత 10 రోజుల నుంచి సెక్యూరిటీ గార్డ్స్, శానిటేషన్ సిబ్బంది ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలు ఏమైందో అన్నది తెలుసుకునే ప్రయత్నం. మేము మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాం సార్. ఈ ఆఫీస్లో నల్గొండ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాం. మాకు 4.5 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు సార్. మాకు జీతాల కోసమని మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే పోరాటం చేస్తున్నాం. జీతాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల ఈసారి కూడా దానికోసమని మేము కూర్చున్నాము. ఏమన్నా 11వ రోజు ఇది ఏమైంది సార్, ఎట్లా సార్ అని చెప్పి మనం పట్టించుకునేది ఏం లేదు. చివరకు నిన్న పిలిపించి మీకు బడ్జెట్ ఉన్నప్పుడే పిలిపిస్తాము, బడ్జెట్ లేకపోతే మీరు ఉద్యోగాలకు రాకండి, తర్వాత మళ్ళీ బడ్జెట్ వచ్చినప్పుడు మళ్ళీ పిలిపిస్తాము, ఇట్లా మీరు ఎన్నోసార్లు జీతాలు లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అని ఇక్కడ ప్రిన్సిపల్ గారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. మాకు 5 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వానికి సేవ చేసినాం, ప్రజలకు సేవ చేసినాం. మేము చేసినది కష్టమైతే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ గవర్నమెంట్కు 100% మేము సేవ చేసినాం. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాలకు పోతుందిగా మేము చేసిన మా రెక్కల కష్టం. అక్కడ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు, ఆ పరిపాలకులే దీని మీద బాధ్యత వహించాలి కదా. అంటే వాళ్ళు ఇక్కడ పనిచేసిన వాళ్ళకి జీతం ఇచ్చినట్టుకుంటే ఆ జీతం మేమే మా పుణ్యానికి రెక్కల కష్టం చేసి పెట్టినాం మేము. కాబట్టి 100% మాకు జీతాలు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం దిగి వస్తుందా మరి ఎవరు దిగి వస్తుందో చేసి మమ్మల్ని పెట్టుకున్న కాంట్రాక్టర్ గారు కూడా వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని స్పందించి మా ఉద్యోగాలు నిలబెట్టేంత వరకు మేము ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం సార్. ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ సంప్రదించారు సార్. మీరు వారేం చెప్తున్నారు, 5 సంవత్సరాలకి వెళ్ళి బాధపడుతున్నారని చెప్పినా కూడా కలెక్టర్ గారు కూడా ఏమంటారంటే పని చేసుకోకండి, చేసినాక తర్వాత వస్తాయి, ప్రభుత్వ సేవ ఎక్కడ పోగా మీ ప్రస్తుతం పని చేసుకోపోయి అంటుండ్రు. 4.5 నెలలు అయిపోయింది, 5 నెలలు కూడా ఇప్పుడు ఎంటర్ అయింది. మరి ఎట్ట పని చేయాలి సార్? ఇంకా మేము వాటిలో రక్తం ఉన్నంత వరకు ఆగలినంత సేపు మేము చేస్తాం. మరి 5 నెలలు ఎట్ట చేస్తాం? మేము సత్యనగాల దీనికి చేసి చచ్చిపోవాలా? ఎక్కడ కష్టం వృధా పోతుంది. మీకు ఎట్ట చేసుకోవాలి? మేము ఇళ్ళకెళ్ళి కిరాయి తీసుకొచ్చుకొని ఆ డబ్బులు పెట్టి చేస్తున్నాం అంటే ఆయన డైరెక్ట్ మీ ఇళ్ళకెళ్ళి కిరాయి తీసుకొచ్చి మాకు పెట్టండి అనకుండా ఏం మాట చెప్తున్నా ఆయన అంటే మీరు చేస్తూ ఉండండి డబ్బులు అయ్యే వస్తాయని చెప్తున్నాడు. అంటే అర్థం అదే కదా సార్. ఇప్పుడు మీరు చేస్తూ ఉండండి డబ్బులు అయ్యే వస్తాయంటే మరి రావడానికి మేము ఎట్లా డబ్బులు తేవాలి? అంటే ఆ డబ్బులు మీకు పెడుతున్నట్టు కదా మా ఇంటి ఖర్చు, మీరు సంపాదించిన సంపాదన. ఆ కలెక్టర్ గారి ప్రవర్తన ఆ విధంగా ఉన్నది నల్గొండలో. సూపరింటెండెంట్ గారు కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ హామీ లాంటి ఏం హామీ కూడా లేదు సార్. అసలు వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో ఏం లేరు. మీ పేరు మీద బడ్జెట్ రావడం లేదు. మిమ్మల్ని ఆ రోజు పెట్టుకున్న కాంట్రాక్టర్ గారు మీకు సంబంధించినటువంటి ఫైల్స్ కానీ MOU చేసినప్పుడు అక్కడ వైద్య విధాన పరిషత్ నుంచి ఇక్కడ GMCకి ఫార్వర్డ్ చేసినప్పుడు 2 సంవత్సరాల క్రితమే తప్పుడుగా దాన్ని ఎక్కించారు. నేను దాన్ని చేసేది ఏం లేదు. మీరు ప్రస్తుతం బడ్జెట్ లేదు కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉద్యోగాలను బంద్ చేసుకొని కూర్చోవడమే తప్ప మీకు వేరే పరిస్థితి లేదని చెప్తున్నారు వాళ్ళు. చెప్పమ్మా, వేరే కాంట్రాక్ట్ ఉంటుంది కదా, అతను ఏం చెప్తున్నారు? ఆ కాంట్రాక్ట్ ఇంతకుముందు సాయి ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. సాయి ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు 6 months నుంచి వాళ్ళది ఆ కాంట్రాక్ట్ అయిపోయి వేరే ఏజెంట్ వాళ్ళకి ఒప్పజెప్తున్నారు. A1 ఏజెంట్ వాళ్ళకి. A1 ఏజెంట్ వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని ప్రస్తుతం 2 నెలలు 3 నెలలు మేము తీసుకున్నాం, మేము పర్మనెంట్గానైతే మిమ్మల్ని తీసుకోలేదు, మేము కాలేజీ వాళ్ళకి జీతాలు వేయము, హాస్పిటల్ వాళ్ళకి అయితే వేస్తామని అన్నారు. అన్నప్పుడు మాకు ఎవరు వేయాలి జీతాలు? గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి కదా. 5 years 8 years ప్రిన్సిపల్ మేడం గారు పట్టించుకొని మమ్మల్ని ఈ జీతాలు వేయాలని ఆమె ఏమంటారు, మాకు బడ్జెట్ రావట్లేదు కదా. గత 4 నెలల నుంచి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు స్పందించి వాళ్ళకి జీతాలు చెల్లించి వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారు.